ప్రేమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఒక వచనం ధ్యానించుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని ఎదుకొచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా. హెబ్రీ 11:6. దేవుని యందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయనకు ఇష్టలైండి ప్రతిఫలం పొందిన వారు మనకు బైబిల్ ద్వారా తెలుసు. బైబిల్ కేవలము మనిషిని ఊహను బట్టి కలిగినది కాదు, ప్రత్యక్షత ద్వారా రాయబడింది. మోషేను దేవుడు పిలిచాడని మనం విశ్వసించాము, మరియు అందుకే అతడు ఏ విధంగా తీర్మానించుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానం దృష్టి ఉంచును. హెబ్రీ 11:24-26. మన విశ్వాసమునకు కలుగు ప్రతిఫలం తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.